చూడండి అక్కడ నీళ్లు నిండితే ఇవ్వగలరు, అక్కడ ఇడప్పుడు ఇవ్వలేరు, అది ఎత్తిపోతలు, అది నీళ్లు నిండినప్పుడు పోయగలరు. అక్కడ నీళ్లు నిండే టైంకి ఎక్కడా నీళ్లు ఉంటాయి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఆ పైన స్థిరీకరణ, అసలు స్థిరీకరణ ప్రాజెక్టు పులిచింతల కుట్టి కృష్ణ నీళ్లు కాదు, మధ్యలో ఈ తమ్మిలేరు, రామిలేరు, ఈ వాగులు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు అంటే అక్కడ ఇన్వాల్వ్ అవుతాయి, అక్కడ నిండుతుంది. పైన నీళ్లు కాకుండా మధ్యలో నీళ్లు ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. అందువలన దానికి అక్కడ ప్రాజెక్ట్ కట్టాడు అతను. అట్లాగే జూరాల ప్రాజెక్టు ఆయన టైంలో ప్లాన్ చేసిందే, పోలవరం అయిందే. అంటే అంతకుముందు ఎప్పుడో అనుకుని ఉన్నారు, కానీ మొత్తం ప్రాజెక్టులు డిజైన్ చేసింది కాంగ్రెస్ టైంలో రాజశేఖర రెడ్డి. అతను చేసుకోలేకపోతున్నాడు, అది రేవంత్ రెడ్డి. ఆ పేరు చెప్తే మళ్ళీ జగన్ ఎక్కడ ఆంధ్రాలో గుర్తుకొస్తాడని చెప్పి చేయట్లే అతను. అవన్నీ జూరాల ప్రాజెక్ట్ ఇతను చెప్పినట్టు లెక్క ప్రకారం అది. కానీ తర్వాత ఏం చేశాడు కేసీఆర్, అవన్నీ చెక్ చేస్తే కొన్ని ప్రాజెక్టులు ఎందుకు లేట్లు అయిపోతున్నాయి అంటే రీజన్ ఇవి. వాటిని తనదైన సొల్యూషన్ చెప్పాడు. అది రైట్ ఆర్ రాంగ్ అది కాలం డిసైడ్ చేసింది. ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత వెరీ సింపుల్, ఇంకేం అక్కర్లా. ఈ ప్రాజెక్ట్ లో రైట్ ఆర్ రాంగ్ అని చెప్పే అర్హత మీకు నాకు లేదు నన్ను అడిగితే. ఎందుకంటే మనం చెప్తే ఆంధ్ర వాళ్ళకు ఉంటుంది, లేదా కొంత ఇరిగేషన్ మీద అంత మరీ ఓవర్ నాలెడ్జబుల్ కూడా కాదు మనకి. మనం అంత ఏది అక్కడ ఉన్న ప్రాజెక్టుల గురించి అంత అతి డెప్త్ లేదు మనకి, అవగాహన దాని మీద, కానీ అతి డెప్త్ లేదు మనకి. కాబట్టి చెప్పదగ్గద కాదు నన్ను అడిగితే. సింపుల్ చూసేది, నేను లెక్క చూసేది ఏంటి అంటే, సాగు అంతకు ముందు ఇప్పుడు సాగు ఎక్కువ వచ్చిందంటే నీళ్ళు ఎక్కువ వాడినట్టే కదా, అంటే అది ఆంధ్రాకి రాకుండా వాళ్ళు వాడుకున్నట్టే కదా. సాగు పెరిగిందా లేదా, ఏ పంటల సాగు అక్కడ పెరిగింది 2014కి ముందు 14 తర్వాత. ఆ బీఆర్ఎస్ వాళ్ళకి బుర్ర ఉంటే ఆ లెక్క పెడితే సరిపోతుంది బయటికి. అంటే కానీ వీళ్ళు అంటే కేసీఆర్, హరీష్